నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నా. మొత్తం పొట్టు తీస్తా. 2 కిలోల మామిడికాయలు పొట్టు తీసిన. వీటిని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నా. వీటిని మనం కాట్లు గీసుకోవాలి, గీరాలి. ఒక చాకు పట్టుకొని, మెత్తటి చాకు పట్టుకొని ఇది మళ్ళీ దాన్ని కొట్టాలి. చేతులు పట్టుకొని సన్నగా కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత కాయల్ని కట్ చేసుకోవాలి. కొట్టిన చెక్క అంత ఉంటుంది కదా, దాన్ని కోసుకోవాలి. కోసుకొని సన్నగా చేసుకోవాలి. దీన్ని సోయి తొక్కు అంటారు. నువ్వులతో పెడతా. కారపొడి కలపకుండా పెట్టుకుంటా అన్నట్టుగా. వాటిని విడదీయాలి. సన్నగా కోసుకోవాలి. దొడ్డుగా ఉండద్దు ముక్కలు, సన్నగా ఉండాలి. సన్నగా కోసుకోవాలి. అట్లే దొడ్డుగా ఉంది కదా, ఏం కదా అని వదిలిపెట్టద్దు. మనకు తినడానికి నోటి కింద పడ్డా రుచిగా ఉంటుంది. సన్నగా కోసుకోవాలి. ఉప్పు మంచిగా పడుతుంది. మసాలా పొడులు అవన్నీ మంచిగా పడతాయి అన్నట్టుగా. ఆవాలు, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఉప్పు ఇవన్నీ బాగా పడతాయి. అట్లా సన్నగా కోసుకోవాలి. 2 కిలోల కాయలు ఇవి. పుల్లగా ఉన్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి. చిన్నగా మంచిగా తరగాలి. చాకు పట్టి సన్నగా ఓపికగా కోసుకోవాలి. నువ్వులు ఎంచుతున్నా. కడాయిలా కిలోకు పావు కిలో కన్నా కొన్ని ఎక్కువ. నేను 600 గ్రాములు వేసుకున్నా. నువ్వులు వేంపిన, జీలకర్ర మెంతులు వేంపిన, ఆరబోసిన మిక్సీ పట్టడానికి. నువ్వులు చిటపట అన్న తర్వాత కిలో మూకుడు పెట్టుకొని కిలో నూనె పోసుకున్నా. మూకుడు వేడెక్కింది, కిలో నూనె పోసుకున్నా. కిలోకు పావు కిలో చొప్పున దొడ్డుప్పు మిక్సీ పట్టుకున్నా. జీలకర్ర 100 గ్రాములు తెచ్చిన చెటాకు జీలకర్ర, చెటాకు కన్నా కొంచెం తక్కువ మెంతులు మిక్సీ పట్టుకున్నా. కొంచెం పోపులకు తీసుకున్న జీలకర్ర, మెంతులు పోపులకు తీసుకున్నా. వేంపి పట్టుకున్నా. నువ్వులు వేంపినాయి, మిక్సీ పట్టుకున్నా. దీనిలో నువ్వుల పొడి 600 గ్రాములు, జీలకర్ర ఎల్లిగడ్డ పొడి, ఎల్లిగడ్డలు పొట్టి తీసినాయి, ఉప్పు 1/2 కిలో, ఆవ పొడి 1/2 కిలో, కిలోకి పావు కిలో చొప్పున పోపుకి వేసుకుంటున్నా. అవి మిరప విత్తనాలు కొన్ని వేసుకోవాలి. నన్ను వేసుకున్నా, మీ ఇష్టం. నేనైతే వేసుకున్నా. మిరప విత్తనాలు ఖచ్చితంగా ఉండాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసిన పోపులా అవి వేగాలి. చిటపట్లు ఆడంగానే వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి. 200 గ్రాముల మిర్చి తీసుకోవాలి. కిలోకు 100 గ్రాముల మిర్చి తీసుకోవాలి. ఇలా మనం కారపొడి పోయాము, ఓన్లీ మిర్చి మిరపిత్తులే కారం అయ్యేటి. మంచిగా వేపుకోవాలి, కలపాలి. కొంచెం గోల్డ్ కలర్ వస్తున్నాయి కదా, మనం అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఎల్లిగడ్డలు అక్క చెక్క చేసుకున్నా. ఆ ముద్దను స్టవ్ బంద్ చేసిన తర్వాతనే వేసుకోవాలి. ఎప్పుడైనా ఏ పచ్చళ్ళకైనా స్టవ్ బంద్ చేసినాకనే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేసుకుంటే మాడిపోతాయి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, మంచిగా వేగుతుంది. ఒక 2 నిమిషాలు వేగనిచ్చి 2 నిమిషాలు వేగాలి. దించి కింద పెట్టుకోవాలి.
స్టవ్ మింకలు తీసేసుకోవాలి. 1 స్పూను పసుపు కలుపుకోవాలి. ఈ మామిడికాయ పొరుసులా, దీన్ని పొరుసు అంటారు. మామిడికాయ చెక్కలలో జీలకర్ర పొడి, ఉప్పు, ఎల్లిగడ్డలు 3 వేసి కలపాలి. ఎల్లిగడ్డలు పొట్టు పెద్ద పెద్దవి తీసుకోవాలి, కలుపుకోవాలి. మంచిగా కలపాలి. మంచిగా వాటికి పట్టేటట్టుగా. దొడ్డుప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకొని, సన్నపప్పు వేసుకోవద్దు. కలిపి మంచిగా కలుపుకొని దీన్ని మనము మంచిగా కలిసింది. ఉప్పు కారం పక్కకు పెట్టుకోవాలి. అర్ధగంట సేపు పక్కకు పెట్టాలి. మళ్ళీ అర్ధగంట తర్వాత వాటర్ గట్లా వస్తాయి, మంచిగా వస్తాయి. కొంచెం ఉప్పు వాటర్ లెక్క వస్తాయి. ఆవపొడి అర్ధ కిలో, దీనిలో ఆవపొడి ఎక్కువ పోసుకోవాలి. సోయి తొక్క అంటే ఆవపొడి, నువ్వుల పొడి మంచిగా ఉండాలన్నట్టుగా అర్ధ కిలో పోసుకొని కలుపుకోవాలి. కాయలకు పట్టియాలి మొత్తం. రెండు కిలోలు కాబట్టి ఈజీగా అయిపోతుంది. తొందరగా కలపడానికి ఈజీ, చేయడానికి ఈజీ. మళ్ళీ దీన్ని ఒక 10 నిమిషాల దాకా పక్కకు పెట్టుకోవాలి. మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చల్లార్చుకోవాలి. దీన్ని నూనె చల్లగా అయింది. నూనె మొత్తం చల్లగా అయినాకనే కలపాలి. నువ్వుల పొడి భలే టేస్ట్ ఉంటుంది. ఇది బాగుంటుంది. చిన్నపిల్లలు, మా మనమరాళ్ళకు బాగా ఇష్టం. ఉండలు లేకుండా ఉండగట్టకుండా కలుపుకోవాలి. రెండు 3 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. దీన్ని మంచిగా కలపాలి. ఇంకా కొంచెం వేసుకుంటున్నా. కలపాలి. ఓన్లీ ఒక్క నువ్వుల పొడే కలపాలి. ఇలా కారం కలపొద్దు. మనము కారం వేయొద్దు. ఎండిన మిరపకాయలు వేసినాం కాబట్టి దీని టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది. మనం నానబెట్టినాం కదా, పక్కకి పెట్టినాం కదా పులుసును, అందులో పోసుకోవాలి. ఇది పోపును అందులో పోసుకోవాలి. నువ్వుల పొడి కలిపిన పోపు అందులో వేసుకోవాలి. ఏం లేకుండా తీసేయాలి. నూనె పోపు పక్కలలో పోసుకోవాలి, పులుసులో పోసుకోవాలి. కొంచెం నీట్గా తీసుకొని మూకుట్ల అంతా తీసేసుకోవాలి. చేతితోనే కలుపుకోవాలి. కొంచెం బేషన్ నింపుకుంటా కలుపుకోవాలి. ఒక్కళ్ళకి మంచిగా పట్టేయాలి. పులుసుకు పోపు అంతా మంచిగా పట్టించుకోవాలి. కలపాలి నీట్గా. కలుపుకోవాలి మంచిగా. మళ్ళీ 3 రోజులకు
ఇప్పుడు మనం ఒక బాటిల్లో పెట్టుకొని మళ్ళీ 3 రోజులకు మళ్ళీ కలుపుకోవాలి. పచ్చడి బాగుంటుంది. ఒక డబ్బాకు ఎల్లిపాయ ముద్ద రాసుకున్నా నేను, ప్లాస్టిక్ డబ్బాకు. మడతమానికైనా జాడికైనా దేనికైనా ఎల్లిపాయ ముద్ద రాసుకోవాలి. కడిగి ఎండబెట్టుకొని మంచిగా నీట్గా తుడుచుకొని ఎల్లిపాయ ముద్ద రాసుకొని అలా వేసుకోవాలి. 3 రోజులకు మళ్ళీ తీసి కలపాలి. కలిపితే మంచిగా నూనె వేరుతుంది, బాగుంటుంది. టేస్ట్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మంచి వాసన వస్తుంది. దీనిలో మనం అన్నం రుద్దుకుంటే ఎంత బాగుంటుందో. వేడి అన్నం వండుకున్నాము, అన్నం రుద్దిన అన్నం తింటాం. మంచిగా రుద్దాలి. అన్నం రుద్దుకొని మనిషికి ఒక పిరికడి తింటే ఎంత బాగుంటుందో. పిల్లలకు, మా మనమరాళ్ళకి అయితే ఎంత ఇష్టమో. మా బిడ్డల కానించి బయటికి దేశం అబ్బుతున్నది. మా పిల్లలు బయట ఉంటారు, మా చిన్న బిడ్డ వాళ్ళు, అలా పంపిస్తున్నది చట్నీలన్నీ. బాగుంటుంది, బాగా తింటారు వాళ్ళు ఇష్టంగా. ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనిషికి ఒక బుక్క పెట్టేస్తేగా ఇష్టంగా తింటారు. చాలా ఇష్టంగా తింటారు. సూపర్ పచ్చడి, సూపర్ టేస్ట్ ఉన్నది. నేను తింటున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి.